హైదరాబాద్ ముంబై హైవేపై జర్నీ చేస్తున్నారా? పటాన్చెరు సంగారెడ్డి మధ్య రాకపోకలు సాగిస్తున్నారా? బీ కేర్ఫుల్. ఈ మార్గంలో మీకు అడుగడుగున దుమ్ము ధూళి ఎదురు కావచ్చు. మధ్యలో డ్రైనేజీ మురుగు కూడా వెల్కమ్ చెప్పొచ్చు. మట్టి కుప్పలు, ఇసుక దిబ్బలు మిమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు. జాతీయ రహదారి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ వైనంపై టీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ ముంబై హైవే 3 రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి ఇది. 24 గంటలు భారీ వాహనాలు రాకపోకలు చేసే మార్గం ఇది. ఇలాంటి చోట ఎన్హెచ్ఏఐ అధికారులతో పాటు పంచాయతీరాజ్ సిబ్బంది చూపిస్తున్న నిర్లక్ష్యం వాహనదారులు, ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా పటాన్చెరు సంగారెడ్డి మధ్య 30 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారి నిర్వహణ ఘోరంగా ఉంటోంది. ఎక్కడ చూసినా మట్టి కుప్పలు, ఇసుక దిబ్బలు, కొన్ని చోట్ల డ్రైనేజీ కంపు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పటాన్చెరు సంగారెడ్డి మార్గంలో భారీ వాహనాలు రోడ్డుపై వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము చెలరేగుతోంది. పొరపాటున భారీ వాహనాల వెనుక బైక్ పైనో ఆటోలోనో ఎవరైనా వెళ్లారంటే ఇక అంతే. ఆ దుమ్ము ధూళికి వారి పని అయిపోయినట్టే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేషనల్ హైవేల మీద డివైడర్కు 2 దిక్కుల ఈరోజు మట్టి పేరుకపోయి దుమ్ము ధూళి లేస్తూ భారీ వాహనాలు ప్రయాణించినప్పుడు పక్కన పోయేటటువంటి ద్విచక్ర వాహనాల కళ్ళలో పడడం, దానివల్ల ఈరోజు యాక్సిడెంట్లు కావడము, ఎంతోమంది ఈరోజు చావుకు బాధితులైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈరోజు నేషనల్ హైవేలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అనేటటువంటివి అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిపైన స్పందించి ఎల్ఎన్టీ వాళ్లకు మీరు ఆదేశాలు ఇవ్వాలి. ఈ నేషనల్ హైవేల మీద జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ దుమ్ము ధూళి ఏదైతే ఉన్నదో, డివైడర్ల మధ్యలో పెరిగినటువంటి పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వెంటనే తక్షణమే వాటిని తొలగించి మౌలిక వసతులు మంచిగా ఉండే రకంగా ఈరోజు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలను కాపాడాలంట అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంగారెడ్డి పట్టణంలో అయితే పరిస్థితి మరీ దారుణం. హైవే పక్కనే డ్రైనేజీలు పొంగుతూ వాహనదారుల్ని చికాకు పెడుతున్నాయి. రోడ్డుపై ఉన్న డ్రైనేజీ మురుగు ఇతర వాహనదారులపై పడుతూ నరకం చూపిస్తోంది. సంగారెడ్డి హైవే ఏదైతే పూణే బాంబే రోడ్ ఉందో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ హెవీగా ఉంటుంది. వెహికల్స్ ఎక్కువగా తిరుగుతుంటాయి. అంటే నిరంతరం లారీలు అనేటివి కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. హెవీ వెహికల్స్ ఎక్కువ తిరగడం వల్ల ఇక్కడ పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. దీన్ని గత ప్రభుత్వంలో తీసుకున్న ఏదైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో అవి ఇక్కడ ఏవి కూడా జరగట్లేదు. అంటే పారిశుద్ధ్యంగా కానీ, అంటే డ్రైనేజ్ వ్యవస్థలో కానీ, ఈ పొల్యూషన్ విషయంలో కానీ, అంటే ఇక్కడ ఇంత పొల్యూషన్ వచ్చి ఈ కాలంలో ఈ సీజన్లో మార్నింగ్ చాలా అదవుతుంది. ఇదంతా డస్ట్ వల్ల యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. దీని మీద కొంచెం ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలి, కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి. జాతీయ రహదారిపై ఉన్న సమస్యలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక అధికారులు ఇలాంటి సమస్యలపై స్పందించి పరిష్కరించారని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాటలు తప్ప చేతులు కరువయ్యాయని విమర్శిస్తున్నారు. यहाँ पे क्या है बोले तो पूरा कचरा है, ये है 1 महीना हो गया है, 1 महीने से कुछ भी काम नहीं चल रहा है. पूरा क्या है, ये पूरे मोरियाँ पूरे भरे हुए हैं. यहाँ से वहाँ तक पूरा सैनिटाइजेशन है और बोलते क्या बोले तो मच्छरा बहुत हो गए यहाँ से वहाँ तक. कांग्रेस गवर्नमेंट कुछ नहीं कर रही है. मोरियाँ पूरे भरे हुए हैं यहाँ से वहाँ तक. పబ్లిక్ పూరి పరేషాన్ హై. సమస్య ఇంత తీవ్రంగా, ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్హెచ్ఏఐ అధికారులు గాని, స్థానిక పంచాయతీరాజ్ సిబ్బంది గాని ఏమాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి కుప్పలు, ఇసుక దిబ్బలు తొలగించాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని జనం డిమాండ్ చేస్తున్నారు.